బీఎస్సీలో మీరు రేజ్ చేశారా? నేను బొత్స గారిని సూటిగా ప్రశ్నించాను. బీఎస్సీలో మీరు రేజ్ చేశారా ఇష్యూ? సార్ బీఎస్సీ ఎజెండా మీరు పెద్దలు, మీరు సీనియర్ మోస్ట్ హౌస్ లో, ఫరూక్ గారి తర్వాత మీరే సీనియర్ మోస్ట్ హౌస్ లో. నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే మీకు అంత ఇంట్రెస్ట్ ఉండుంటే మీరు కూర్చొని చైర్మన్ గారితో మాట్లాడి ఎజెండాలో పెట్టుంటే సమాధానం చెప్పినా మేము సిద్ధంగా ఉన్నాం. ఎల్ఐపి గారు ఐ హావ్ రైట్ టు ఆన్సర్. నాకు హక్కులు లేదా హౌస్ లో? నాకు హక్కులు లేదా హౌస్ లో? మంత్రిగా సమాధానం చెప్పే హక్కు లేదని మీరు నిర్ణయిస్తారా? హౌస్ మీరు నడిపిస్తారా? ఇక్కడ అవర్ యూ డిక్టేటింగ్ టర్మ్స్ టు మీ బాస్? సార్ ఇది బాగాలేదు, మీరు నాకు టర్మ్స్ డిక్టేట్ చేయకూడదు. మీరు సమాధానం ఎట్లా చెప్పారని మీరు అన్నారు. సార్ నేను జూనియర్ మంత్రి, నాకు అండర్స్టాండ్, మీ అంత సీనియారిటీ నాకు లేదు, రూల్స్ నాకు తెలుసు, రూల్స్ నాకు తెలుసు. యాజ్ అ మినిస్టర్ ఐ హావ్ రైట్ టు ఆన్సర్. ఐ హావ్ రైట్ టు ఆన్సర్. రూల్స్ లో ఐ హావ్ రైట్ టు ఆన్సర్. సార్ మీరు మంత్రిగా ఉన్నప్పుడు 4,000 కోట్లు బకాయిలు పెట్టిపోయి మీరు మమ్మల్ని అడిగితే ఎట్లా సార్? మీరు మంత్రిగా ఉన్నప్పుడు 4,000 కోట్లు బకాయిలు పెట్టిపోయి బకాయిలు పెట్టలేదా? ఒక్క నిమిషం, బకాయిలు పెట్టలేదా మీరు? 2021 Q4 683 కోట్లు బకాయిలు, 23, 24 Q2, Q3, Q4 1,753 కోట్లు బకాయిలు. మీ టైంలో బకాయిలు పెట్టి ఎంటీఎస్ మీ టైంలో 895 కోట్లు బకాయిలు పెట్టి మీరు మమ్మల్ని అడుగుతారు సార్. పోయినసారి మీరు వాకౌట్ చేశారు. పోయిన సెషన్ ఎడ్యుకేషన్ మీద నేను డిబేట్ చేసినప్పుడు మీరు అదే తలుపు నుంచి మీరు బయటకు వెళ్లారు. ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్. ఎడ్యుకేషన్ మీద చర్చించడానికి నేను రెడీ. మీ టైంలో 12 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు కోరొచ్చారో చర్చించడానికి నేను రెడీ. సరైన ఫార్మాట్ లో రండి, ఐ విల్ డిస్కస్.